ఈ రోజు ఏ టిఫిన్స్ లోకైనా టేస్టీగా ఉండే 2 రకాల చట్నీలు అయితే చూపిస్తాను. ఇప్పుడు చూపించబోయే చట్నీ అయితే గ్యాస్ తో పెద్దగా పని ఉండదు. కానీ టేస్ట్ లో అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. ఏ చట్నీ దీన్ని బీట్ చేయలేదు, అంత బాగుంటుంది. రోజు మనం టిఫిన్స్ చేసుకుంటూ ఉంటాము, కానీ వారంలో ఒక 4 రోజులైనా కొబ్బరికాయని ఏదో ఒక మీల్ లో ఇంక్లూడ్ చేసుకోండి. దీని వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే హెయిర్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్ లో ఈ చట్నీ చేసుకుంటే చాలా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక 10 లేదా 15 పలుకులను తీసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలను మిక్సీ జార్ లోకి తీసుకోండి. అదే మిక్సీ జార్ లోకి పచ్చిమిర్చిని తీసుకుని మంచిగా ఇలా కట్ చేసుకుని అయితే వేసుకోండి. మీ కారం బట్టి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 10 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేశాను. దానిలోకి 4 వెల్లుల్లి గడ్డలను కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత జీరాని కూడా యాడ్ చేసుకోండి. జీరా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత దీనిలోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే అది యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. వీటన్నిటిని బరకగా మిక్సీ చేసుకోండి. ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాతే మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. నేను పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, మీరు ఆ ప్లేస్ లో ఎండుమిర్చినైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకునే ముందు లైట్ గా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ లోకి కొబ్బరి ముక్కలను అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకొని వాటిని కూడా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చి మామిడికాయని యాడ్ చేసుకోండి. పైన లేయర్ అనేది తీసుకుని మామిడికాయ అయితే యాడ్ చేసుకోవాలి. మ్యాంగో అనేది బాగా పుల్లగా ఉంటే మాత్రం మీరు చింతపండుని అయితే యాడ్ చేసుకోవద్దు. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అని అంటే, 1 కప్పు మామిడికాయకి 3 కప్పులు కొబ్బరికాయని అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే పులుపు కరెక్ట్ గా సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా వచ్చేటట్టు చూసుకోండి. మరి వాటర్ ఎక్కువ యాడ్ చేసేసినా కూడా వాటర్ లా అయిపోతుంది, గట్టి చట్నీలా ఉండదు. ఇప్పుడు దీనిలోకి పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకుని శనగపప్పు వేసుకోండి. ఆ తర్వాత ఆవాలు కూడా వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత జీరా వేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకుని కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఆ తర్వాత చట్నీని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. 1 సెకండ్ పాటు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇలా రెడీ అయిన చట్నీని ఇడ్లీలోకైనా, దోశలోకైనా, లేదా బోండం లేదా బజ్జీ దేనిలోకైనా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గట్టి చట్నీ కాబట్టి టేస్టీగానే ఉంటుంది. ఏ టిఫిన్ అయినా కూడా మనం ఎన్ని టిఫిన్స్ ఎంత టేస్టీగా చేసుకున్నా చట్నీ అనేది నీట్ గా లేకపోతే అస్సలు తినబుద్ధి కాదు. ఇందాక కొంచెం పల్లీలు యాడ్ చేసుకున్నాం కదా, అలా యాడ్ చేసుకోవటం వల్ల కొబ్బరి చట్నీ అనేది కొంచెం వాటర్ లా పైకి తేలుతుంది. కొద్దిసేపు ఆగిన తర్వాత అలా తేలకుండా కన్సిస్టెన్సీ చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరికాయ పల్లీల చట్నీ చేసుకుందాం. దానికోసం 1 కప్పు పల్లీలు, అలాగే ఒక 10 పచ్చిమిర్చి తీసుకుని ఇలా ఫ్రై చేసుకోండి. 2 ఒకటేసారి ఫ్రై చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్ లోకి అయితే తీసుకోండి. ఆ తర్వాత అయితే కొంచెం ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకోండి. 4 లేదా 5 ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఎండుమిర్చి వేసుకోవటం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని కొంచెం చింతపండు, సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దీన్ని బరకగా ముందైతే గ్రైండ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకుని అయితే గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి 1 కప్పు కొబ్బరికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని శనగపప్పు, కొంచెం ఆవాలు చిటపట్లాడిన తర్వాత కొంచెం జీరా వేసుకుని అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని దానిలోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇంగువను కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న చట్నీని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 1 సెకండ్ మొత్తం కలిసే వరకు కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇలా మీరు ఏ టిఫిన్ లోకి సర్వ్ చేసుకున్నా ఈ చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి. మీరు ఈ 2 చట్నీలు ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.